2026 ఫిబ్రవరి 28 శనివారం. మేషరాశి వారికి పనులలో విజయం లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా లేనందున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ప్రశంసలు అందుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. సింహ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సహ ఉద్యోగులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. కన్యా రాశి వారు తలపెట్టిన పనులలో సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. తులారాశి వారికి ప్రయత్నం చేస్తే పనులు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చిక రాశి వారికి మానసికమైన ఒత్తిడి ఉంటుంది. దైవ ప్రార్థన చేసుకోవడం ఉత్తమం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ధనస్సు రాశి వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. పిల్లల పట్ల జాగ్రత్త వహించండి. అలా కాకుంటే ఆర్థికపరమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మకర రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. శని ప్రభావం వల్ల పనులలో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. శనీశ్వరుడికి శాంతి చేయడం వల్ల కొంత విజయం లభించే అవకాశం ఉంది. కుంభరాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీనరాశి వారికి బంధువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఆనందదాయకమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి హనుమాన్ ప్రదక్షిణం చేయడం వల్ల ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శనివారం రోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి బెల్లంతో చేసిన నువ్వుల ముద్దను నైవేద్యంగా పెట్టి ఆంజనేయ ప్రదక్షిణం చేయడం ఉత్తమ ఫలితాలనిస్తుందని చెప్పవచ్చు.